హాస్టల్ విద్యార్థులకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో బాలికల వసతి గృహాన్ని వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వచ్చారు. భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. అఘాయిత్య ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు సంరక్షకులు కాని వారు వస్తే విద్యార్థులను బయటకు వెళ్లడానికి ఎలా అనుమతిస్తున్నారని హాస్టల్ వార్డెన్ను నిలదీశారు. ఎవరు వచ్చారు, బయటకు ఎందుకు తీసుకువెళ్తున్నారో వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ఏదని ప్రశ్నించారు. రిజిస్టర్ కనిపించడం లేదని సమాధానం ఇవ్వడంతో జక్కంపూడి విజయలక్ష్మి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది సమయం తరువాత రిజిస్టర్ తీసుకువచ్చారు. అందులో వివరాలు ఏమీ లేవని, అధికారుల సంతకాలు కూడా లేవని మండిపడ్డారు. మీడియాతో జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. బాధ్యత రాహిత్యం, నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల్ని మారుమూల పల్లెటూళ్ళలో చదివించుకోవడానికి వసతులు లేక వారు బలహీన వర్గాలకు చెందిన వారు అయినప్పుడు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ గృహాల్లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే రెఫరెన్స్ ఎవరిది తీసుకున్నారు వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఎవరితోటి మనం పంపిస్తున్నాం అనేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అనేది ఈ హాస్టల్ని చూస్తుంటే అర్థమయ్యేటటువంటి రిజిస్టర్లు చూపిస్తున్నాయి అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఒకే ఒక్క విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చెప్తారు, ఎవడైతే మహిళల మీద అత్యాచారం చేస్తే అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పి చాలా చెప్పారు ఇప్పటి వరకు. మీరు ఏ ఒక్కడికి శిక్ష పడదు. దానికి కారణం మీ రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతుందా? ఎక్కడ చూసినా బ్లడ్ బుక్కే కనిపిస్తుంది తప్ప రెడ్ బుక్ ఎక్కడ కనిపించదు. మీరు పోలీసులను అడ్డపెట్టుకుని ఆటవిక రాజ్యాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు. మాట్లాడితే దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు దడ. ఇవాళ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వసతి దేవనని లేకపోతే విద్యాదేవనని గోరుముద్దని పిల్లలు ఏ రకంగానే ఇబ్బంది పడకూడదు, బాగా చదువుకోవాలనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున విద్యార్థులకు అనేక వసతులు కల్పిస్తే ఇవాళ హాస్టల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయంటే నిజంగా అందరూ బాధపడవలసినటువంటి అవసరం. మొదటి రోజున వెళ్ళి హాస్టల్లో బొద్దింక కనిపించిందని చెప్తారు ఈ హోమ్ మినిస్టర్ గారు. అయిపోయి మన్నాడు రోజున చెప్తే అబ్బాయి అది వెంట్రుక అంటుంది ఆవిడ. అంటే బొద్దింకి వెంట్రుకి తెలియదా? లేకపోతే పేపర్లో మీరు బొద్దింక మీ చేతితో పట్టుకునేట్టు వస్తే అది కూడా మీకు తెలియట్లేదా? మీరు మాట్లాడితే వైఎస్ఆర్సీపీది శవ రాజకీయాలంటారు, లేకపోతే బ్లేడ్ రాజకీయాలంటున్నారు. ఎవరు చేస్తున్నారు? అన్ని తప్పులు మీరు చేస్తూ పక్కవాడి మీద గెంటేస్తే ఇవాళ ఈ హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకుంటే 10th క్లాస్ చదివే అమ్మాయిని ఆ రకంగా ఎవడో తీసుకెళ్ళి అత్యాచారం చేసేటటువంటి పరిస్థితి వరకు వచ్చింది అంటే ఎక్కడ పిల్లలకి రక్షణ ఉందా? ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉందా? నడు రోడ్డు మీద ఒక ముగ్గురు అన్నదమ్ములు కలిసి వెళ్తుంటే వాళ్ళని చంపేసి ఆ సుజాతమ్మ అనేటటువంటి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఈ రోజు వరకు మీరు ఏం చేయలేదు. 1-2 లక్షలు ఇచ్చేసి అక్కడితోటి మీ చెయ్యి దులిపేసుకునేటటువంటి పరిస్థితి చూపిస్తున్నారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయితే ఆ కుటుంబానికి ఉండేటటువంటి క్షోభ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. మీరు కబుర్లు కాదు చెప్పాల్సింది, రండి జరుగుతున్న వాస్తవాలు ఏంటో చూడండి. ఎక్కడో కూర్చుని మీరు మాట్లాడుతూ ఉంటే ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు.